ఇప్పుడు అంతా సాఫీగా హ్యాపీగా అంతా బాగానే ఉంటుంది. దేవుడు కృపని ఒక్కసారి మీద తీసాను అనుకోండి, కృప ఉంది ఇప్పుడు మనుషుల మీద. కృప ఉన్నప్పుడు కనికరం ఉంటుంది. కృప అంటే కనికరమే కదా మ్యాక్సిమం. ఆ కృపను కానీ ఒక్కసారి ఇలాగా గంపలాగా దాన్ని తీసాడా, అప్పుడు జడ్జిమెంట్ కాటా వస్తుంది మీదకి, మనిషి మీద కాటా వచ్చిందంటే మరి తోట పేలినట్టే లెక్క. అందుకని పిచ్చి వేషాలు వేయకుండా దేవుడి దగ్గరకు వచ్చి నమ్రతతో, ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఒకవేళ నీకు చేత కావట్లేదా, భక్తి జీవితం చేయడం రావట్లేదా, పాపం జయించలేకపోతున్నావా, బ్రతిమలాడు ప్రభువునే. అందుకే ప్రార్థనలో, ప్రభువా ఇదిగో నాయన నీ బిడ్డనైనా నేను ఈ విషయంలో నేను పడిపోతున్నాను, ఈ విషయాన్ని జయించలేకపోతున్నాను, ఈ శోధనలో నేను జయం పొందలేకపోతున్నాను, నాకు శక్తినివ్వండి, నాకు బలాన్ని ఇవ్వండి. ప్రార్థనలో పెట్టు. ఒక రోజున దేవుడు నీకు బలాన్ని, ఒక రోజున కాదు, నువ్వు అడిగిన దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అలాగా దేవుడు తన కృపను బట్టి నువ్వు అవకాశాలన్నీ వినియోగించుకుంటా ఉండాలి.